ఓకే. 2025 రావడం ఆల్రెడీ 1 మంత్ అయిపోవడం కూడా జరిగిపోయింది. కానీ మన లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ కూడా జరిగుండవు. ఎందుకంటే మనం 2025లో జనవరిలో చాలా రెజల్యూషన్స్ అనుకోనుంటాం. నేను ఈ సంవత్సరం వెయిట్ తగ్గాలి, హెల్త్ పెంచుకోవాలి, వెల్త్ పెంచుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పి చాలామంది జిమ్‌ల్లో కూడా జాయిన్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే నా ఫ్రెండ్ జిమ్ కోచ్ ఉన్నారు. అలాగే తనకు ఓన్ జిమ్ కూడా ఉంది. తను ఏంటంటే చెప్పేది ఇయర్ మొత్తం వచ్చేది జనవరిలో వస్తుందంట. వాళ్ళకి వచ్చే ఇన్‌కమ్ అనమాట. అంటే చూసుకోండి మరి. అంటే అంతమంది రెజల్యూషన్ తీసుకోవాలని చెప్పేసి జనవరిలో జాయిన్ అవుతారు. ఫెబ్ నుంచి తగ్గుతారు. మార్చ్ నుంచి కనిపించరు. 2024 నుంచి 25కి ఇయర్ అయితే చేంజ్ అయింది గానీ, మనలో కానీ, మన లైఫ్ స్టైల్‌లో కానీ ఏమైనా చేంజెస్ లేకపోతే మన లైఫ్ ఎక్కడికి కదలదనమాట. సో, మళ్ళీ సేమ్ అదే లైఫ్ అంటే లైక్ 2024 ఎలాగైతే ఉందో అలాగే తింటున్నాం, అలాగే పడుకుంటున్నాం. అన్నీ సేమ్ హ్యాబిట్స్‌తోనే ఉన్నామనుకోండి. నథింగ్ చేంజెస్ అంటిల్ యూ చేంజ్ ఇట్. మీరు గనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా పేరు మాధవ్, ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. సో, ఈ ఛానల్‌లో ఏంటంటే హెల్త్, ఫిట్‌నెస్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. సో, సేమ్ 2024 ఎలాగైతే ఉందో అలాగే ఉంది 2025 కూడా అనిపిస్తుందా? ఆల్రెడీ ఒక మంత్ అయిపోయింది కదా! ఇంక మనమేం చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెజల్యూషన్ స్టార్ట్ చేసి 2026లో జనవరిలో కుమ్మేద్దాం అని అనుకుంటున్నారా? అలా కాకుండా నేను ఒక మంచి 5 టిప్స్ చెప్తాను. సో, ఈ 2025 అయినా సరే మనకు వెయిట్ తగ్గాలన్నా, లేదంటే మనం ఏదైనా సాధించాలన్నా, మనం చేయాల్సిన పని ఏంటంటే అందులో ఫస్ట్ నంబర్ 1 టిప్ ఏంటంటే మనం గోల్‌ని సెట్ చేసుకోవడం. సో, మీకంటూ ఒక గోల్ ఉండాలి. అంటే లైక్ మనకంటూ ఒక గోల్ పెట్టుకొని, ఆ గోల్ ఎలా ఉండాలంటే స్పెసిఫిక్‌గా మనకి దానికి ఒక టార్గెట్ ఉండాలి. అంటే లైక్ షార్ట్ టర్మ్ గోల్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ గోల్ అవ్వచ్చు, లేదంటే మిడ్ టర్మ్ గోల్ అవ్వచ్చు. సో, మాక్సిమం ఏంటంటే ఒక 1 మంత్ గోల్ పెట్టుకోవచ్చు. లేదంటే 2 మంత్స్ గోల్, లేదంటే 3 మంత్స్ గోల్. సో, ఏదైనా సరే ఒక గోల్ పెట్టుకున్నప్పుడు మనం దానికి టైం పెట్టుకోవాలనమాట. ఓకే. నేను ఈ 1 మంత్‌లో ఇంత వెయిట్ లాస్ అవ్వాలి. వెయిట్ లాస్ అంటే అది కూడా స్పెసిఫిక్‌గా ఉండాలి. అంటే లైక్ వెయిట్ లాస్ అంటే వెయిట్ తగ్గిపోవడం, జస్ట్ వెయిట్ తగ్గిపోవడమే కాకుండా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి. మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి. అలాగని మళ్ళీ న్యూట్రియంట్స్ అన్నీ తగ్గిపోయేలాగా ఏవో ఫ్యాట్ డైట్స్ చేసి తగ్గిపోకూడదు. ఎందుకంటే మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడే మీరు డిసైడ్ అవ్వాలి. మళ్ళీ నేను వెయిట్ గెయిన్ అవ్వకూడదు ఫ్యూచర్‌లో. మళ్ళీ నేను ఎలాంటి డైట్స్ చేయకుండా వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ మంచి హ్యాబిట్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకోవాలి. సో, ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ అనేది ఎలా ఉండాలంటే మీ టైమ్ బౌండ్స్‌ని పెట్టుకొని చేసుకోవాలనమాట. ఓకే. నేను ఇంత టైంలో నేను ఇది చేయగలుగుతున్నాను. అలాగని మళ్ళీ ఆ గోల్ ఏంటంటే అచీవబుల్‌గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఏంటంటే నేను 1 వీక్‌లో 20 కేజెస్ తగ్గుతాను. లేదంటే 2 డేస్‌లో 10 కేజెస్ తగ్గుతాను అన్నట్టుగా కాకుండా అంటే లైక్ స్టాండర్డ్స్ ప్రకారం నార్మల్‌గా ఎంత వెయిట్ తగ్గితే ఒక మంత్‌లో మంచిది, హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి అని చెప్పి చూసుకొని దానికి తగినట్టు వెయిట్ లాస్ అయితే వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అయితే వెయిట్ గెయిన్ అవ్వడానికి, లేదంటే వేరే హెల్త్ కాంప్లికేషన్స్. ఓకే. నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను యాంటీ యాసిడ్స్ యూజ్ చేస్తున్నాను. నా గట్ హెల్త్‌ని ఫుల్‌గా పాడు చేసుకున్నాను. కానీ నేను ఇప్పుడు నా గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి రేపటి నుంచి అన్నీ మానేసి, మందులన్నీ మానేసి నేను బీపీ రివర్స్ చేసుకుంటున్నాను. నేను డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను రేపటి నుంచి డయాబెటిక్ మెడికేషన్ తీసుకోను అన్నట్టు కాకుండా స్పెసిఫిక్‌గా ఓకే. దానికోసం నేను ఏం చేయాలి అని చెప్పేసి కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అలాగా గోల్ సెట్ చేసుకోవాలనమాట. ఓకే. ఇంత టైం పడుతుంది ఇది చేయాలంటే. ఈ టైంలో నేను ఇది చేస్తానని చెప్పేసి ఆ గోల్‌కి తగినట్టు మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అందుకని మనకి గోల్ ఏంటంటే మన ఇష్టం వచ్చినట్టు గోల్ పెట్టేసుకొని వదిలేయడం ఇది చేసామనుకోండి. మన బాడీకి అది మైండ్‌కి తీసుకుంటుంది. ఓకే. వీడు గోల్ పెట్టుకుంటాడు తప్ప ఎప్పుడు కూడా దాన్ని పాటించడు. లైట్ తీసుకో అనుకుంటుంది. సో, మన మీద మనమే అంటే మన మీద మనమే చీప్‌గా ఉంటామనమాట. అంటే ఎలా చెప్పాలంటే ఇంక మన బాడీ అంటే లైక్ మన బ్రెయిన్ కూడా మనల్ని నమ్మదు. మన మీద మనకే నమ్మకం లేనప్పుడు ఇంకొకరు వేరే వాళ్ళు మనల్ని ఎలా నమ్ముతారు? సో, మన మీద మనకి ఎప్పుడు కూడా నమ్మకం అనేది కోల్పోకుండా ఉండాలి అంటే మన గోల్స్ అనేవి కరెక్ట్‌గా పెట్టుకొని దానికి తగినట్టు వర్క్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటంటే షెడ్యూలింగ్, బ్లాకింగ్. చాలామంది ఏంటంటే గోల్స్ పెట్టుకుంటారు. ఓకే. నేను రేపటి నుంచి జిమ్‌కి వెళ్తాను. ఓకే. బావుంది. జిమ్‌కెళ్తాను. కానీ రేపెప్పుడు? ఎన్ని గంటలకు వెళ్ళాలనుకుంటున్నారు? ఏ టైం నుంచి ఏ టైంకి టైం బ్లాక్ చేసుకున్నారా? ఆ టైంలో వేరే పనులు లేకుండా చూసుకున్నారా? సో, టైమ్ బ్లాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. షెడ్యూలింగ్ వేరే అంటే లైక్ ఇప్పుడు టైమ్ టేబుల్ వేసుకుంటారు చాలామంది. ఓకే. నేను రేపటి నుంచి ఇది చేయాలనుకుంటున్నాను. కానీ ఏ టైంలో అనేది మనకు లేదనుకోండి. ఆ టైమ్ బ్లాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైమ్ బ్లాకింగ్ చేసుకోకపోతే మనం ఏమీ చేయలేము అనమాట. ఇదేంటి ఏదో రోబోట్‌లాగా మనం టైమ్ బ్లాక్ చేసుకొని ఏదో ఆఫీస్ వర్క్ చేస్తున్నట్టు ఉంటాం అనుకుంటే లైఫ్‌లో ఎవరైతే టైమ్ బ్లాకింగ్ చేసుకుంటారో వాళ్ళు చాలా ఎక్కువ సాధించగలుగుతారనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఓకే. ఈ టైము ఇప్పుడు నేను మార్నింగ్ 6 నుంచి 7 వరకు నేను జిమ్ చేయాలనుకుంటున్నాను. ఆ టైంలో నాకు వేరే పనులేమి ఉండవు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగి నేను రేపు నిన్ను 6:00 కలాలనుకుంటున్నానంటే లేదు నేను ఆ టైంకి నేను జిమ్‌లో ఉంటాను అని చెప్పడానికి కూడా బావుంటుంది. అందుకని మనం ఏంటంటే టైమ్ బ్లాకింగ్ అనేది చేసుకోవాలి క్యాలెండర్‌లోని. ఓకే. నేను మార్నింగ్ 6-7 ఈ టైంలో నేను జిమ్‌లోకి వెళ్ళాలి.
అని చెప్పేసి. ఓకే. టైమ్ బ్లాకింగ్ బానే ఉంది. కానీ జిమ్‌కెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఆ రోజు ఏం చేయాలనుకుంటున్నారన్నది కూడా ఉండాలనమాట. టైమ్ బ్లాక్ చేసుకుంటే సరిపోదు. ఆ టైమ్ బ్లాక్ చేసుకున్న దాంట్లో స్కెడ్యూల్ కూడా పెట్టుకోవాలి. అంటే టైమ్ బ్లాకింగ్ ఎంతైతే ఇంపార్టెంటో అందులో ఉండే స్కెడ్యూల్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో, స్కెడ్యూల్ అంటే ఏంటంటే ఓకే. నేను మండే రోజు నేను 7-6 జిమ్‌కెళ్తాను. లేదా 6-7 జిమ్‌కెళ్తాను. జిమ్‌కెళ్ళిన తర్వాత ఏం చేస్తాను? అంటే లైక్ ఆ స్కెడ్యూల్‌లో నేనేం చేస్తాను? ఓకే. మండే అయితే పుష్ చేస్తాను. పుష్ వర్కౌట్స్ చేస్తాను. ట్యూస్‌డే అయితే పుల్ వర్కౌట్స్ చేస్తాను. వెడ్నెస్‌డే లెగ్ వర్కౌట్స్ చేస్తాను. ఒకరోజు కార్డియో చేస్తాను అని చెప్పేసి స్కెడ్యూలింగ్ కూడా ఉండాలి. టైమ్ బ్లాకింగ్ ఒకటే ఉంటే సరిపోదనమాట. సో, ఎవరైతే ఇలాగా స్కెడ్యూలింగు, టైమ్ బ్లాకింగు 2 చేసుకుంటారో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయనమాట. సో, ఫస్ట్ ఏంటంటే మంచి గోల్ పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే స్కెడ్యూలింగ్ చేసుకొని టైమ్ బ్లాక్ పెట్టుకోవాలనమాట. టైమ్ బ్లాక్ పెట్టుకొని స్కెడ్యూలింగ్ చేసుకుంటే మనం ఈజీగా మనం అనుకున్నది రీచ్ అవ్వడానికి బావుంటుంది. లేదంటే ఇలా 26లో, 27లో, 28లో వెళ్ళిపోతూనే ఉంటాయి కానీ మనం ఎక్కడిగా ప్రోగ్రెస్ అనేది మనలో ఉండదనమాట. లెర్న్ న్యూ థింగ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ ఎడ్యుకేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. లైక్ సోషల్‌గా మనం ఎలా బిహేవ్ చేయాలి అన్నది మన పేరెంట్స్ మనకు నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి మీరు చార్టర్డ్ అకౌంటెంటో లేదంటే లైక్ ఫైనాన్స్ రిలేటెడ్‌గా ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు మీకేంటంటే ఫైనాన్షియల్‌గా మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే మీకు ఆ ప్రోగ్రామింగ్స్ గురించి, వాటి గురించి జావా, పైథాన్ వీటి గురించి బాగా ఐడియా ఉంటుంది. లేదంటే ఆ సాఫ్ట్‌వేర్స్ గురించి మీకు ఐడియా ఉంటుంది. అలాగే ఒక న్యూట్రిషన్ కోచ్ అయితే న్యూట్రిషన్ మీద, అలాగే ఫిట్‌నెస్ కోచ్ అయితే ఫిట్‌నెస్ మీద అవగాహన ఉంటుంది. కానీ మనకి అంటే ఇప్పుడు నాకు ఫైనాన్షియల్‌గా నేను అంత స్ట్రాంగ్ కాదనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి ఫైనాన్షియల్ లిటరసీలోని నేను అంత స్ట్రాంగ్ కాదు. అలాంటప్పుడు నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ని పెట్టుకొని నా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ అతని ద్వారా చేయించుకోగలుగుతాను. లేదంటే నాకు వేరే ఏదైనా లైక్ సాఫ్ట్‌వేర్ నేను యాప్ రిలీజ్ చేయాలనుకుంటున్నాను. నాకు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలి. నేను హైర్ చేసుకుంటాను. అలాగే హెల్త్ రిలేటెడ్ కూడా మనం ఏంటంటే ఒక న్యూట్రిషన్ కోచ్‌ని హైర్ చేసుకోవచ్చు. లేదంటే ఒక ఫిట్‌నెస్ కోచ్‌ని హైర్ చేసుకోవచ్చు. కానీ ఎన్నాళ్ళని వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటాం. అందుకని మనం ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్తగా మనకి కావాల్సిన మినిమమ్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేయాలనమాట. ఇలా నేర్చుకోవడం వల్ల ఏంటంటే మన మైండ్ కూడా షార్ప్‌గా పనిచేస్తుంది. మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే మనం అంత ఎక్కువ డెవలప్ అవ్వగలుగుతాం. ఇలా కొత్తగా మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉన్నామనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి మతిమరుపు అంటే ఒక ఏజ్ వచ్చేసరికి మతిమరుపు వచ్చేస్తూ ఉంటుంది కదా చాలామందికి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఆల్జీమర్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అవన్నీ కూడా గట్ రిలేటెడ్ ఇష్యూస్ అనుకుందాం. బట్ ఇలా మనం ఎప్పుడైతే కంటిన్యూస్‌గా నేర్చుకుంటూ ఉంటామో, కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఎవరికైతే ఉంటుందో అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇలాంటి మతిమరుపు అది రావడం కూడా తగ్గుతుంది. అలాగే వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ కూడా ఉండదనమాట ఫ్యూచర్‌లో. ఈ డిప్రెషను, యాంగ్జైటీ ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఎప్పుడైతే మనం కొత్తవి ఎక్స్‌ప్లోర్ చేసి నేర్చుకుంటూ ఉంటామో. అందుకని మనం ఏంటంటే కంటిన్యూస్‌గా నేర్చుకుంటూ ఉండాలి. ఇంకా ఫోర్త్ వన్ ఏంటంటే ఈటింగ్ న్యూట్రిషియస్ ఫుడ్. అంటే మంచి ఫుడ్ తినడానికి ట్రై చేయండి. అంటే లైక్ అట్‌లీస్ట్ వారంలో 5 రోజులు మీ బాడీ కోసం మీరు మంచి ఫుడ్ తినండి. అంటే లైక్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, బయట నుంచి బిర్యానీలు తెచ్చుకోవడం, స్విగ్గీ ఆర్డర్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి ఇంటి దగ్గర వండుకుంటూ హోల్ ఫుడ్స్, మంచి ఫుడ్స్ మీకు ఉన్నంతలోనే మంచి ఫుడ్స్ ఇంటి దగ్గరే తినడానికి ట్రై చేయండి. మనం బయట నుంచి తెచ్చుకుంటే తక్కువ అవుతుందని అనుకుంటాం. యాజ్ ఎ ఫ్యామిలీ ఇంట్లో వండుకుంటే దానికన్నా తక్కువే అవుతుంది. కరెక్ట్‌గా తెచ్చుకొని, వండుకొని ట్రై చేయొచ్చనమాట. సో, ఏదైనా జీవితంలో సాధించాలంటే మనం హెల్తీగా ఉండాలి కదా! మనం హెల్తీగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. హెల్తీగా ఉండాలంటే న్యూట్రియంట్స్ అన్నీ ఉన్న ఫుడ్ తినాలి. అలాగని నేనేంటంటే కంప్లీట్‌లీ ఇంకా జంక్ అవాయిడ్ చేసేసేయండి. బయట నుంచి ఏం తినొద్దని చెప్పడం లేదు. బట్ బయట తిన్నప్పుడు కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా తినాలి. ఎలాంటి ఫుడ్స్‌ని మనం బయట తింటే మనకి లైక్ ఈ పాథోజన్స్ కానీ, బ్యాడ్ బ్యాక్టీరియా గానీ, గట్ బ్యాక్టీరియా గానీ రాకుండా ఉంటుంది అని చూసుకొని తినడానికి ట్రై చేయాలి. అలాగే వీక్‌లో 5 టైమ్స్ లైక్ 5-6 డేస్ ఇంట్లోనే తినడానికి ట్రై చేయండి. వీకెండ్‌లో ఒకసారి బయట తినడానికి ట్రై చేయండి. ఆ బయట తినేది కూడా కొంచెం హైజీనిక్‌గా ఉండేది మంచి ప్లేసెస్‌లో ఎంచుకొని తింటే బెస్ట్ అనమాట. అందుకని మనకి న్యూట్రియంట్స్ అన్నీ ఉండేలాగా మంచి వెజిటబుల్స్, అలాగే మంచి ప్రోటీన్ తినడం, రోజుకి ఎంత ప్రోటీన్ కావాలి అని చెప్పి లెక్క వేసుకొని, ఓకే ఇంత ప్రోటీన్ తినాలి అని చెప్పేసి ప్రోటీన్ అది కరెక్ట్‌గా ఉండేలాగా చూసుకోవాలి. నేను ప్రోటీన్ గురించి అలాగే ఈ G1 డైట్ ప్లాన్ అని చెప్పేసి ఒక కంప్లీట్ వీడియో చేశాను. అందులో హెల్తీగా ఉండాలంటే ఏం చేయొచ్చు అని చెప్పేసి 1 అవర్ వీడియో ఉంటుంది విత్ ప్రెజెంటేషన్. మీరు గనక చూడకపోతే చూడండి. ఎలాంటి ఫుడ్ తినాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఉంటుంది. అలాగే ప్రోటీన్ చార్ట్ కూడా ఉంటుంది. మీకు ఏ ఫుడ్ నుంచి ఎంత ప్రోటీన్ వస్తుంది ఇవన్నీ కూడా అందులో డీటెయిల్స్ ఉంటాయన్నమాట. మీరు గనక చూడకపోతే చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే ప్రోటీన్ నీడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో, ఈ వీడియోలో నేను ఈ 5 టిప్స్‌తో పాటు ఒక మంచి టిప్ చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. దాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే స్లీప్ అనమాట. సో, మనం ఎంత మంచి ఫుడ్ తింటున్నా, మనం ఎన్ని చేస్తున్నా అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యమైనది ఏంటంటే 7-9 అవర్స్ స్లీప్. ఎవరైతే 7-9 అవర్స్ స్లీప్ ఉంటుందో వాళ్ళకి హెల్త్ అనేది
కంప్లీట్లీ డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ చాలామంది స్టైల్‌గా చెప్పుకుంటూ ఉంటారు. నాకు 4 అవర్స్ స్లీప్ సరిపోతుంది. లేదంటే నాకు 5 అవర్స్ స్లీప్ సరిపోతుంది అని. లేదంటే కొందరు గురువుగారులు చెప్తూ ఉంటారనమాట. లైక్ నేను 4 గంటలే పడుకుంటాను. నేను ఉదయాన్నే 4 గంటలు లేసి మెడిటేషన్ చేస్తూ ఉంటాను. లేదంటే ఏదైనా కంపెనీ సీఈఓ చెప్తారు. నేను రోజుకు 4 గంటలు పడుకుంటాను, 5 గంటలు పడుకుంటానండి. అవన్నీ కాదండి. జనరల్‌గా మనిషికి 7-9 అవర్స్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళ లైఫ్‌లో ఆ టైంలో వాళ్ళకి ఇంపాక్ట్ చూపించకపోవచ్చు కానీ ఫ్యూచర్‌లో అయితే గ్యారంటీగా ఇంపాక్ట్ అనేది చూపిస్తుందనమాట. సో 7-9 అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ గురువుగారినో పోల్చుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఫ్యామిలీ ఉండదు, ఏముండదు, స్ట్రెస్ ఉండదు. వాళ్ళ రికవరీ కూడా బావుంటుంది. మినిమలిస్ట్‌గా అంటే లైక్ తక్కువ ఫుడ్ తినడం, లేదంటే వాళ్ళు మెడిటేషన్, యోగాలు ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్‌లీ డిఫరెంట్. మనం రోజు ఆఫీస్‌కి వెళ్ళి జాబ్ చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలంటే 7-9 అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీగా ఉండాలి. స్లీప్‌కి 4 అవర్స్ ముందు ఫుడ్ తినకూడదు. అలాగే మనకి స్లీప్‌లోనే మన గట్ అనేది రికవర్ అవుతుంది కాబట్టి స్లీప్‌కి చాలా చాలా ఎక్కువ ప్రయారిటీ, ఇంపార్టెన్స్ ఇవ్వాలనమాట. ఎవరైతే స్లీప్‌కి ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకి హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ మీకు స్లీప్ రాకపోవడం, స్లీప్ వల్ల ప్రాబ్లమ్ ఉంది అంటే మీకు అదర్ ఇష్యూస్ ఉన్నాయని గమనించుకొని ముందు ఆ ఇష్యూస్‌ని కూడా ఫిక్స్ చేసుకోవాలి. సో స్లీప్‌ని మనకు హ్యాండిల్ చేసి స్లీప్‌ని కనుక మనం కరెక్ట్‌గా తెచ్చుకోగలిగితే మనం అది కూడా ఎంత డీప్ స్లీప్‌లోకి వెళ్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే మనకి ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ఈ బ్లూ లైట్‌ని వాటిని అవాయిడ్ చేసి స్క్రీన్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నెక్స్ట్ బోనస్ టిప్ ఏంటంటే మనందరం తెలిసిందే కదా! ఒక ఏజ్ వచ్చే వరకు పని చేద్దాం. ఆ తర్వాత రిటైర్ అయిపోదాం అని చెప్పేసి సేవింగ్స్ అవి చేసుకుంటూ ఉంటాం. లైక్ ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోవడం కానీ, షేర్స్ కొనడం కానీ, లేదంటే ఏదైనా లైక్ ఇల్లులు కొనుక్కోవడం, ప్రాపర్టీని బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. సో ఎందుకంటే ప్రాపర్టీ మీద వచ్చేది ఎందుకంటే ఫ్యూచర్‌లో కొంచెం మనం ముసలవుతాం కదా! అలాగే రిటైర్ అయిపోతాం. కొంచెం లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ చేసి ఆ డబ్బులన్నీ బ్యాంక్‌లో పెట్టుకొని ఫైనల్‌గా ఏం చేస్తున్నారంటే హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, హెల్త్ బాగోకపోవడం ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే మీరు చేయాల్సిన సేవింగు మనీతో పాటు ఇంకోటుంది. అది ఏంటంటే మజిల్ బిల్డింగ్. మీరు ఎప్పుడైతే మజిల్‌ని బిల్డ్ చేసుకొని మజిల్ డిపాజిట్ చేసుకుంటారో మీ బాడీలోని అది మీకు ఫ్యూచర్ రిటైర్మెంట్‌లో బాగా యూజ్ అవుతుందనమాట. ఎవరికైతే మజిల్ తగ్గిపోతుందో వాళ్ళకి సర్కోపీనియా, ఆస్టియోపోరోసిస్ లాంటి జబ్బులు రావడం వల్ల వాళ్ళు వీక్ అయిపోతారు. త్వరగా ఏజ్డ్‌గా అయిపోతారు. ఈ రెండిట్లతోని మీకు రకరకాల డిసీజెస్ అనేవి వస్తాయి. సో మీకు ఈ సేవింగ్స్ లైక్ ఫైనాన్షియల్ సేవింగ్ ఎంతైతే ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ ఈ మజిల్ బిల్డింగ్ అనేది కూడా. చాలామంది ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు. మీరు జిమ్‌కి వెళ్ళాల్సిన పని లేదు. వాకింగ్ చేయండి. జస్ట్ వాకింగ్ చేస్తే సరిపోతుంది అని. కానీ అది కంప్లీట్‌లీ రాంగ్ ఇన్ఫర్మేషన్. మీరు దాన్ని గనక ఫాలో అయినట్లయితే ఫైనాన్షియల్‌గా మీరు స్టెబిలిటీ ఉన్న ఫైనల్‌గా మీరు రిటైర్మెంట్ టైంలో మీరు చాలా చాలా బాధపడతారు. ఎందుకు నేను ఆ పని చేయలేదు? ఎందుకు నేను స్ట్రెంత్ ట్రైనింగ్ చేసి నేను మజిల్ బిల్డ్ చేసుకోలేదని మీరు చాలా బాధపడతారు. ఎందుకంటే ఒకవేళ మీరు ముసలైపోయిన తర్వాత కూడా మీరు ఏదో ఒకటి చేసి లేదంటే మీరు బాగా క్లెవర్ అయితే మళ్ళీ మనీ సంపాదించొచ్చేమో కానీ మజిల్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా కష్టమైన పని. మీరు బాగా ఏజ్డ్‌గా అయిపోతే. సో ఈ మజిల్ బిల్డింగ్, మజిల్ డిపాజిట్ చేసుకోవడం అనేది అంటే లైక్ మన బాడీలో మజిల్స్‌ని డిపాజిట్ చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. దయచేసి దీన్ని మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. ఇది గనక ఇగ్నోర్ చేసినట్లయితే ఫ్యూచర్‌లో బాధపడేది మనమే. సో అదండి ఈరోజు వీడియో టాపిక్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీరు ఒక నలుగురితో షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇయర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మనలో ఎలాంటి చేంజ్ రాలేదనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం ఏది మార్చలేం. సో ఏజ్ ఉన్నంత సేపు మనం ఏంటంటే ఏం చేయగలమో అది చేయడానికి ట్రై చేయాలి. అది చేయాలనుకుంటే మనకి ఒక స్పెసిఫిక్ ప్లాన్ అనేది ఉండాలనమాట. ఈ ప్లాన్‌తో మనం గనక వెళ్ళినట్లయితే మీరే పాటించి చూడండి. ఒక 3 నెలలు లేదంటే ఒక నెల రోజులు పాటించి చూడండి స్ట్రిక్ట్‌గా. దాన్ని కొంచెం ఎక్స్‌టెండ్ చేసుకొని 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ అలా పాటించి చూడండి. ఒక 1 ఇయర్‌లో మీరు బిగ్గెస్ట్ చేంజ్ అయితే చూస్తారు. థాంక్ యూ సో మచ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.